మర్చిపోయాను అవినాష్, నేను చెప్పేదాకా గుర్తులేదు. కోటి సంతకాల సేకరణ ఒకటి ఉంది కదా, ఎక్కడుంది అది? అవును, దాని గురించి మర్చిపోయారంటే అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక యుద్ధం ప్రకటించారులేండి. మర్చిపోయి ఉంటే రివైజ్ చేస్తున్నాను. ఏంటంటే, ఈ ప్రభుత్వం పైన మాకు అంత విశ్వాసం లేదు, వ్యతిరేకించాలి గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అని చెప్పి. వీటన్నిటి గురించి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి వెళ్ళక ముందు ఆయన ఇచ్చాడు పిలుపు, తర్వాత యూకే వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ సడన్గా తిరిగి వచ్చారు, ఎందుకంటే టెలిఫోన్ నెంబర్ తప్పించాడు కాబట్టి. కోర్టులో సిబిఐ వాళ్ళు ఇతను ఇచ్చిన టెలిఫోన్ నెంబర్ ఇతనిది కాదు అని చెప్తే ఫటాఫటా తిరిగి వచ్చేసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఐ థింక్ నవంబర్ 14వ తారీఖు లోపు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ అండ్ సిబిఐ కోర్టు ముందుకు రావాల్సి వస్తుంది. ఆ లెక్కలన్నీ వేరేలేండి, పెద్ద లెక్కలు అవన్నీ. ఆ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఇక్కడ అవినాష్ రెడ్డి ఉన్నారు కదా, అవినాష్ రెడ్డికి బేసిక్గా కూడా కామన్ సెన్స్ లేదు. హీ హాస్ ప్రూవ్డ్ ఇట్. ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మర్డర్స్ని క్లియర్ చేశాడు, ఇప్పుడు కోటి సంతకాల సేకరణ గురించి మాట్లాడుతున్నాడు. అదొకటి ఎగ్జిస్ట్ అవుతుందని జనాలకే తెలియదు. రచ్చబండలు జరుపుతాము, ఒక జిల్లాలో నేను పార్టిసిపేట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏ బండలోనూ కూర్చోలేదు. గాన్ కేస్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రైవేటైజేషన్ అండ్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి మేధావంతుడు మాట్లాడదామని వచ్చాడు. దీని గురించి జనాల దగ్గర నుంచి వస్తున్న స్పందనకి తోలు మందం అవాడే అన్నాడు కదండి. ఏం తోలు మందం గురించి మాట్లాడుతున్నావు అవినాష్? ఇంత బారుగా ఇంత పెద్దగా ఉంటే అందరు తోలు మందంగా ఉండరు. ఏది పడితే అది మాట్లాడుతానంటే కుదరదు కదా.